హాయ్ అండి, ఈరోజు నేను మా లంచ్లోకి రాడిష్ కర్రీ చేశాను. ఎప్పుడైనా మీరు రాడిష్ కర్రీ తిన్నారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని అవి కాస్త గోలిన తర్వాత రాడిష్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని అలాగే అవి కాస్త గోలిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసుకొని అవి గోలిన తర్వాత పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒక నిమిషం గోలిన తర్వాత ఉప్పు, కారం వేసుకుంటే రాడిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది కిడ్నీలలో రాళ్ళు ఉన్న వారికి చాలా మంచిగా పనిచేస్తుంది. చాలామంది స్మెల్ చూసి ఈ కర్రీని అవాయిడ్ చేస్తుంటారండి. దీంతో పచ్చడి కూడా చేసుకుంటారు, అలాగే పరాటా కూడా చేసుకుంటారు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.